బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు హైదరాబాద్ను వణికిస్తుంది. గతంలో 60 ఏళ్ల వయసులో వచ్చేది ఇప్పుడు 30 ఏళ్లకే ముంచుకొస్తుంది. ఇంత త్వరగా ఏజ్లో ఎందుకు ముంచుకొస్తుంది అన్న వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంఎన్జీ ఆసుపత్రి డాక్టర్ రమేష్ మాటూరి గారు మనతో పాటు ఉన్నారు, వైద్య నిపుణులు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ తక్కువ ఏజ్లోనే 30-40 ఏళ్లలోనే అప్పుడప్పుడే ఏజ్ తమ వృత్తిలో సెటిల్ అవుతున్నాం అనుకున్న సమయంలోనే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్లో ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కువ కేసులు, బ్రెస్ట్ కేసులు 40 ఏళ్లలోపునే నమోదవుతున్నాయని తెలుస్తుంది. ఎందుకు సార్? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్త్రీలలో కామన్గా మనము 50-55 ఏళ్ల వయసులో చూస్తుండేవాళ్ళం. ఇండియాలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఎప్పుడు వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేస్తే ముందలే వచ్చేది. కానీ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ఎక్కువ మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ చూడటమే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది యంగర్ ఏజ్ గ్రూప్స్లో చూడటం జరుగుతుంది. ట్రెడిషనల్గా ఇండియన్ బ్రెస్ట్ క్యాన్సర్ 55-59 ఇయర్స్ ఏజ్ గ్రూప్కి చూసేవాళ్ళం. లాస్ట్ ఇయర్ మేము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో స్టాటిస్టిక్స్ అనలైజ్ చేస్తే గత సంవత్సరం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కొత్తగా 2000 బ్రెస్ట్ క్యాన్సర్లు నమోదవుతే దాంట్లో 25% అంటే 25% మంది 40 సంవత్సరాల కింద తక్కువ ఉన్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 25%లో కనీసం 10% వాళ్ళు 30 సంవత్సరాల కన్నా తక్కువే ఉన్నది. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే క్యాన్సర్ యొక్క ప్రజెంటేషన్ మారుతుంది. దీనికి కారణాలు అనేకం. మనలో లైఫ్ స్టైల్లో మార్పులు ఉండొచ్చు, ఆర్ మనం తీసుకునే ఆహారంలో మార్పులు ఉండొచ్చు, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ కావచ్చు. ఒకటి అని మనం పిన్ పాయింట్ చేయలేం. కానీ డెఫినెట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ప్రజెంటేషన్. ట్రెడిషనల్గా వచ్చే ఏజ్ గ్రూప్స్లో రాకుండా యంగర్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి? ట్రీట్మెంట్ పరంగా కావచ్చు, సోషల్గా కావచ్చు, దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ 55 ఇయర్స్ 60 ఇయర్స్లో క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ఆ క్యాన్సర్ యొక్క ఇంపాక్ట్ ఆమె యొక్క ఇండివిజువల్ లైఫ్ మీద ఉంటుంది. కానీ అదే క్యాన్సరు 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ లేడీలో వచ్చిందనుకోండి, ఆ ఇంపాక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇయర్స్ దట్ ఈస్ ద ఏజ్ గ్రూప్. అందరికీ పిల్లలు ఉంటారు. 3-4 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ పిల్లలు ఉంటారు. ఆ వయసులో ఒకవేళ తల్లికి ఏమన్నా అవుతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఈజ్ వెన్ పీపుల్ హ్యావ్ జాయిన్ దర్ ప్రొఫెషన్. వాళ్ళ వృత్తిలో వాళ్ళు అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు. సో ఇటువంటి ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ మీద చాలా సివియర్గా ఉంటుంది. సో అందువలన క్యాన్సర్ ఏ ఏజ్లో వస్తుందన్నది ఆ ఇండివిజువల్ మీద కాకుండా ఫ్యామిలీ మీద, చిల్డ్రన్ మీద, సొసైటీ మీద కూడా ఉంటుంది. సొసైటీ మీద ఎలా అంటే 55 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళు రిటైర్ అయి ఉంటారు. దేశానికి వాళ్ళు జీడిపిలో ఉపయోగపడరు. కానీ 30-40 ఇయర్స్ వాళ్ళు దేశాభివృద్ధికి పనికొస్తారు. సో ఆ విధంగా క్యాన్సర్ ప్రజెంటేషన్ మారినప్పుడు దానికి తగ్గట్టు మనలో మార్పులు తీసుకురావాలి, సిస్టంలో మార్పులు తీసుకురావాలి. హాస్పిటల్ పరంగా మేము చేస్తున్న చేంజ్ ఏంటంటే నవ్ క్యాన్సర్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంది కాబట్టి ఒక సైకాలజిస్ట్ని అపాయింట్ చేసాం. ఈ సైకాలజిస్ట్ పని ఏంటి? ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్తో మాట్లాడటం, ఈ క్యాన్సర్ వలన వాళ్ళ సైకాలజీ మీద కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది, దానికి తగ్గ సలహాలు ఇవ్వటం, వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేయటం లాంటివి చేస్తున్నాం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో టైఅప్ అయ్యాం, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. దీని ద్వారా 2 PhD స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు. ఈ క్యాన్సర్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ లేడీ యొక్క సైకలాజికల్ ఇంపాక్ట్ కావచ్చు, సెక్షువల్ ఇంపాక్ట్ కావచ్చు, ఇంకొకటి ఫర్టిలిటీ. సపోజ్ వాళ్ళకి చిల్డ్రన్ లేకపోతే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ వలన వాళ్ళ ఓవరీస్ డ్యామేజ్ అవ్వడం, వాళ్ళ పిల్లల్ని కనే శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువలన ఆ ఆస్పెక్ట్స్, ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ మీద రీసెర్చ్ చేసి వాళ్ళ సలహాల ద్వారా మన వైద్యం, మన ట్రీట్మెంట్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఒకప్పుడు చూసుకోవచ్చు మోనోపాజ్ ఏజ్ వయసులో 55 నుంచి 60 ఏళ్ళ వయసులో క్యాన్సర్ సోకేది మోనోపాజ్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా తక్కువ ఏజ్లో క్యాన్సర్ సోకుతుంది అంటే లేటు వయసులో పెళ్లిళ్ళు చేసుకోవడమే కారణమని అనుకోవచ్చా? డెఫినెట్గా దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే త్వరగా పెద్ద మనిషి అవ్వటం, లేటుగా పిల్లలు కనటం, లేకపోతే అసలు పిల్లల్ని కనకపోవటం, ఈ 2 చాలా ఇంపార్టెంట్ రీజన్స్. దీంట్లో ఏమవుతుంది? త్వరగా మెన్సెస్ రావటం వలన వాళ్ళలో హార్మోన్ మార్పులు వస్తాయి. పిల్లల్ని కనటం డిలే చేయటం వలన ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ 2 కారణాలు మనం కామన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ మధ్య అమ్మాయిలు తొందరగా పెద్ద మనుషులు అవుతున్నారు. అండ్ కెరియర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మ్యారేజెస్ గెటింగ్ డిలేడ్.
సో 30 తర్వాతే మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది, పిల్లలు అనేసరికి 35 years అవుతుంది. సో ఈ 2 కారణాలు మేజర్ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు దట్ వీఆర్ సీయింగ్ క్యాన్సర్ చాలా యంగ్ ఏజ్ గ్రూప్స్లో. అంటే వర్కింగ్ ఉమెన్స్కి సంబంధించి ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు అంటున్నారు, అది నిజమేనా సార్? వర్కింగ్ ఉమెన్ అని నేను అనను, కానీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమవుతుంది, బాగా చదువుకున్న వాళ్ళే ఉద్యోగాల్లోకి వెళ్తారు. ఉద్యోగాల్లో చేరినప్పుడు కెరియర్ ఆస్పిరేషన్స్ వలన పెళ్లి డిలే చేస్తారు, పిల్లల్ని కరెంట్ని డిలే చేస్తారు. ఈ 2 వాళ్ళ కెరియర్ని డిస్టర్బ్ చేస్తాయి అనుకుంటారు. అందువలన ఆ హార్మోన్ల బాడీలో మార్పులకి వాళ్ళ బిహేవియర్ వలన చేంజెస్ తీసుకొస్తున్నారు. అందువలన వాళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ లోపడే అవకాశం పెరుగుతుంది. సార్, హైదరాబాద్ వాతావరణానికి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించి ఎక్కువగా ఈ కేసులు నమోదు కావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఒకటి, రీసెంట్గా ఐసీఎంఆర్ స్టడీలో రికగ్నైజ్ చేసింది ఏంటంటే హైదరాబాద్లో ఇండియాలో ఉన్న అన్ని మెట్రోస్తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్సిడెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ హైదరాబాద్లో ఉంది. దానికి ఎగ్జాక్ట్గా ఇది కారణం అని పిన్ పాయింట్ చేయలేము, బట్ డెఫినెట్గా వాట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ ఈజ్ సిటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డవారు, కష్టం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని పనిచేసే వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అండ్ జంక్ ఫుడ్ తీసుకునేవాళ్ళు, కొద్దిగా లావు ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళలో కామన్గా చూస్తాం. ఇది ఎక్కడ జరుగుతుంది? సిటీస్లో ఉన్న వాళ్ళే దీంట్లో ఉండే అవకాశం, ఈ కేటగిరీలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం సిటీలో ఎక్కువ రికార్డింగ్ అవుతూ ఉండొచ్చు క్యాన్సర్కి. అంటే ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇతర క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? క్యాన్సర్ రాకుండా చేయటానికి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి, కానీ డెఫినెట్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేసే బ్రెస్ట్ క్యాన్సర్లో లేదు. మన లైఫ్ స్టైల్లో మార్పులు, మనం తీసుకునే ఆహారంలో మార్పులు, ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, ఎక్సర్సైజ్ చేయటం, ఒబెసిటీ రాకుండా చూసుకోవటం, ప్లస్ మనం తీసుకునే ఫుడ్లో ఉదాహరణకి కొన్ని రకాల పాలల్లో ఈ పాలు ప్రొడక్షన్ పెంచడం కోసం హార్మోన్స్ ఇవ్వడం జరుగుతుంది యానిమల్స్కి, ఆ కారణాలు అవి ఉండొచ్చు. జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే కెమికల్స్ కావచ్చు, రకరకాల రీజన్స్ ఉన్నాయి. సో ట్రెడిషనల్ పద్ధతులకి, ట్రెడిషనల్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ విల్ బి ప్రొటెక్టివ్. అది కాకుండా ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజు, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండటం ఒక ఇంపార్టెంట్ సజెషన్. మొత్తం మీద చూసుకోవచ్చు, సాంప్రదాయ భోజన పద్ధతులను పాటించడం, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు మాటూరి రమేష్ గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.